హలో ఫ్రెండ్స్, ఈరోజు నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామంటే, మనం బయట నుంచి నూడిల్స్ అనేవి కొనకుండా గోధుమ పిండితో మనం ఇలాగా చక్రాలది మనం ఆల్రెడీ కారపూస చేసుకునే ఉన్నాయి గిద్దెలు ఉంటాయి కదా, వాటిలో గోధుమ పిండిని మనం అంటే మరీ చపాతీలా కాకుండా కొంచెం ఇంకా స్మూత్గా ఉండేలాగా మెత్తగా కలుపుకోవాలి. దాని నుంచి మనం ఈ విధంగా గోధుమ పిండితోనే నూడిల్స్ ప్రిపేర్ చేసుకుని వాటిని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఎలా అంటే కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేడి వేడి నీళ్ళల్లో వేసి అలాగా నూడిల్స్ని కూడా మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని కూడా దానిలో వేసి ఒక మినిమం ఒక 6 అప్ టు 10 మినిట్స్ వరకు కొంచెం బాయిల్ చేసి ఉంచాలి. తర్వాత దీనిలోకి నేను ఒక క్యారెట్, మిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నాను. సో ఇవి బాయిల్ అయిపోతాయి కదా 10 మినిట్స్లో. ఆలోపు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఈ మసాలా కూడా వేయించేసుకున్నాం అనుకోండి. ఉడికిన నూడిల్స్ని మనం ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఉన్నాం అనుకోండి, అంటే నీళ్ళు మొత్తం బయటకు తీసేసి ఉడకబెట్టినవన్నీ దాన్ని దీనిలో యాడ్ చేసుకోవడానికి అనమాట. అయితే మనం ఇక్కడ మసాలాలో కొంచెం నేను కారం వేసాను, అలాగే సరిపడంత ఉప్పు వేసాను. అండ్ నేను ఇక్కడ ఎలాంటి మసాలాలు యూజ్ చేయలేదండి, టమాటా సాస్ యూజ్ చేసాను అనమాట అంతే. దీనిలో కొంచెం టమాటా సాస్ వేసి కొంచెం హై ఫ్లేమ్లో ఉంచి వేయించాను. తర్వాత కొంచెం లెమన్ పిండి సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.